పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభువు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా 2వ ఆదివారం, జూలై నెలలో 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం
చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో 2వ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివారొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. చాలండి. అతడు ఏ ఆజ్ఞను ఆయనను అడగగా. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక మాటను ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. చూడండి, పై వచనం 16వ వచనం కూడా చదువుకుంటే, ఇదిగో ఒక్కడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. నిత్య జీవము పొందటానికి నేను ఏ మంచి కార్యాలు చెయ్యాలి అని అడుగుతున్నారు. నిత్య జీవము అనగా నిత్యము జీవించడానికి, నేను చనిపోతాను కానీ నేను మరలా జీవించాలి అనగా నిత్యము జీవించడానికి నేను ఏ మంచి కార్యాలు చేయాలని ప్రభుని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవించాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నా తండ్రి యొక్క నోటి మాట వలనే జీవిస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. కానీ ఆయన దేవుని యొక్క నోటి మాట ఆయన ముందు వినపడుతున్నాను, ఆ వాక్కులు వింటున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, నిత్య జీవము నేను పొందాలంటే ఏం చేయాలి, ఏ మంచి పనులు చేయాలి అని అడుగుతున్నాడు. నిత్య జీవం పొందాలంటే మంచి పనులు కాదు, మంచి బుద్ధి కావాలా, పరిశుద్ధత కావాలా. ఏ కార్యాలు చేసినా అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. కానీ తండ్రికి ఇష్టమైన పని చేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి పరిశుద్ధతను కాపాడుకొని అంతవరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగితే అప్పుడు వారు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. బాప్టిజం ద్వారాను
ఒక వ్యక్తి జీవించాలంటే యేసుక్రీస్తు యొక్క నోటి మాట వల్ల మాత్రమే బ్రతుకుతాడు. అంటే అందుకే అంటున్నారు దేవుడు, మనిషి రొట్టె వలన మాత్రమే బ్రతకడు, కానీ నా తండ్రి నోటి వలన వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. నా తండ్రి నోటి వల్ల వచ్చు ప్రతి మాట. నిత్య జీవంలో ఏముండదంటే దేవుని యొక్క నోటి మాటలు. దేవునికి స్తుతి కలుగునుగాక. పరలోకంలో ఏముంటుందంటే దేవుని యొక్క నోటి మాటలే. ఆయన మాట్లాడుతుండగా ఆ ఆహారాన్ని మనం భుజిస్తూ యుగ యుగాలు గడిచిపోతూ ఉంటాం. అది నిత్య జీవము. ఆ జీవాన్ని నేను పొందుకోవాలంటే ఏమి చేయాలని ప్రభువుని అడుగుతున్నాడు. దేవుడు దానికి సమాధానం చెప్తున్నారు. ఆయన మానవ సంబంధంగా అడిగాడు కాబట్టి, శరీర సంబంధంగా అడిగాడు, ఆత్మ సంబంధంగా అడగల. శరీర సంబంధంగా అడిగాడు కాబట్టి ఆ వ్యక్తికి శరీర సంబంధంగానే చెప్తున్నాడు. ఎందుకంటే అతడు మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మాట్లాడుతున్నాడు, కానీ దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడటంలా. మోషేకు దేవుడిచ్చిన తన ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయో ఆయన హృదయం ఏందో తెలుసుకోలేకపోయినాడు. అందుకని దేవుడు కూడా ఆ వ్యక్తి ఏ విధముగా మోషే ధర్మశాస్త్రం అనగా దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మాట్లాడాడు కాబట్టి ఆ ఆజ్ఞల నుంచే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అందుకే చూడండి వాక్యము 18వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము అంటున్నాడు. అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మోషే ధర్మశాస్త్రంలో దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు. ఇవి మానవులకు ఇచ్చిన వాగ్దానాలు. దేవుడు మానవులకు ఇచ్చిన ఆ ఆజ్ఞ అతను మానవ సంబంధంగా మాట్లాడాడు కాబట్టి అతనికి మానవ సంబంధమైన మాటలే పలుకుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఉంటే దేవుడు ఆత్మ సంబంధంగా అతను దర్శిస్తాడు. ఒక వ్యక్తి లోక సంబంధంగా ఉంటే అనగా మానవ సంబంధంగా ఉంటే దేవుడు కూడా మానవ సంబంధంగానే మాట్లాడటం ప్రారంభిస్తాడు అవసరం అనుకుంటే. కానీ మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఏ వ్యక్తి ఆత్మ సంబంధంగా ఉంటారో వారి పక్షమున దేవుడు గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. మనందరం ఆత్మ సంబంధం, శరీర సంబంధము కాం. ఇక్కడ శరీర సంబంధంగా మాట్లాడినందుకు దేవుడు శరీర సంబంధంగా జవాబిస్తున్నాడు. అతను ఆత్మ సంబంధంగా మాట్లాడితే ఆత్మ సంబంధంగా జవాబిచ్చేవారు. కానీ ఇక్కడ శరీర సంబంధంగా అందుకే ఆజ్ఞల విషయమై దేవుడు మానవుడికి ఇచ్చిన ఆజ్ఞలే అక్కడ తెలియచేస్తున్నాడు. దానికి ఆ తెలివి కలిగిన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే, ఆ తెలివిగల వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రియా దేవుని ఆ కింద ఒక కండిషన్ చేసుకుందాం. 21వ వచనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇవన్నీ నువ్వు చెప్పిన మొత్తం అనుసరిస్తున్నా. యవనుడు అతను అర్హత్య చేయలేదు, వ్యభిచరించట్లేదు, దొంగిలించట్లేదు, పొరుగు వారిని ఆశించడం లేదు. తన కలిగిన దాంట్లోనే జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నాడు. తన కలిగిన దేవుడు తన తల్లిదండ్రులు ఏదైతే ఇచ్చారో దాంట్లోనే తృప్తిగా ఉంటూ నమ్మకంగా బ్రతుకుతున్నాడు. అందుకంటాడు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నానయ్యా, తప్పు చేయట్లేదు, మరి నిత్య జీవం సంగతి ఏమిటంటున్నాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి కంటిన్యూషన్ ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ చేస్తున్నాను, చెప్పిన మొత్తం చేస్తున్నా, ఇక నా కొదువేంటి అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి ఇదేమనుకుంటారు, నేను బాగానే ఉన్నాను, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, నా కొదువేంటి అనుకుంటూ ఉంటారు. వారికి వారే తన మనస్సును ఎరిగితే అర్థము కాదు, కానీ ఎదుటివారు చూసినప్పుడు నీ మనస్సులో అర్థమవుతుంది. నీ ముఖము యొక్క అందము నీకు అర్థము కాదు, కానీ ఎదుటివారు చూసినప్పుడు ఆ లోపాలేమో అర్థమవుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం అనే యొక్క అద్దం ముందుకు మన జీవితం తీసుకువెళితే మనము ఏ విధముగా ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనకు తెలియచేస్తాడు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న అంతరంగములు కూడా ఈ అద్దము బయటకు చూపించింది. మన అద్దము బయట ఉన్న అద్దము, ఇక్కడ మనం తయారు చేసుకున్న అద్దము మన యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే చూపించింది.
కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అనే ఈ పవిత్రమైన అద్దం మన అంతరంగంలో ఉన్న వాటిని కూడా చూపించింది. దేవునికి స్తుతి కలుగున్న గాక. హల్లెలూయా. మన అంతరంగంలో ఉన్న వాటిని కూడా చూపించింది. మనం అనుకుంటే బాహ్య సంబంధంగా అనుకుంటాం, కానీ దేవుని వాక్కు అంతరంగంలో పరిశీలించింది, లోపల ఉన్న వాటిని కూడా తెలియచేస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా, పరిశుద్ధంగా చూసుకోవాలా, పరిశుద్ధమైన భక్తితో మనం ఉండాలి. పరిశుద్ధంగా ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో జీవిస్తూ ప్రారంభిస్తామో దేవుడు తన కార్యములు చేయట ప్రారంభిస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకంటాడు, ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇక ఏంది నాకు కొదువు అంటున్నాడు. తనకున్న కొదువు ఆయనకు అర్థం కావట్లేదు, కానీ మనకు కూడా అర్థం కాదు. మనకున్న కొదువు ఏందో మనకు అర్థం కాదు. నేను బాగానే ప్రార్థన చేస్తున్నా, బాగానే చర్చికి వెళ్తున్నా, బాగానే పాటలు పాడుతున్నా, బాగానే ప్రార్థన చేస్తున్నా, ఇక నాకేంది, నేనంతా బాగానే ఉన్నాను కదా అనుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసినంత మాత్రాన, నువ్వు పాటలు పాడినంత మాత్రాన, దేవుని గణపరిచినంత మాత్రాన పరిశుద్ధురాలుగా ఉండరు. నీ హృదయం పరిశుద్ధంగా మారితేనే పరిశుద్ధురాలుగా ఉంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. పాటలు పాడినంత మాత్రాన నీ ఆత్మీయ జీవితం వెలుగుమయంగా ఉండదు. పాటలు పాడినంత మాత్రాన మన బతుకు ఎంతో సంతోషంగా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎంత ప్రార్థన చేసినంత ఉచ్చారణతో కూడిన మాటలతో నువ్వు ప్రార్థన చేసినను నీ హృదయము పరిశుద్ధంగా లేకపోతే అది నిష్ప్రయోజనము. ఈ లోకంలో బాహ్య సంబంధమైన వాళ్ళకి, మనుషులకు నువ్వు మంచి ప్రార్థన పర్వాలివి, నువ్వు చక్కగా స్తుతించగలుగుతావు, నువ్వు చక్కగా మాట్లాడగలుగుతావు, నువ్వు చక్కగా పాటలు పాడగలుగుతావు అని ఇతరులుగా గ్రహించడానికి అవకాశం కలిగిద్ది, కానీ దేవుడు గ్రహించడానికి అది అవకాశం కుదరదు. దేవునికి స్తుతి కలుగును గాక. మనము ప్రభువుని స్తుతించేది ప్రజల కోసము కాదు, వాళ్ళ మెప్పు కోసము కాదు, తండ్రిని మెప్పించడం కోసం. మన హృదయంలోని అంతరంగము నుండి పరిశుద్ధపరచుకొని ఆత్మీయంగా నువ్వు నిజంగా ప్రభువుని ఆరాధన చేస్తే నువ్వు తండ్రిని మెప్పించగలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుని ఎప్పుడైతే మెప్పించడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా మారిపోతుంది. దేవుని యొక్క ముఖ దర్శనం మన మీద పడినప్పుడు, ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్న రహస్య పాపములన్నీ కూడా బయటపడి పరిశుద్ధపరచుకుంటాం. అందుకే దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించాల. ఆ వెలుగు ప్రకాశించాలంటే నువ్వు లోక సంబంధంగా మాట్లాడితే వెలుగు నీ మీద ప్రకాశించదు. ఆత్మ సంబంధంగా ఉంటేనే ఆ వెలుగు నీ మీద ప్రకాశించింది. ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడే మనలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి. శరీర సంబంధంగా ఉన్నప్పుడు మనుషుల్లో ఉన్న లోపాలు అర్థం కావు. ఈ యవనస్తుడికి అతనుకున్న లోపము ఆయనకి తెలియదు. నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నేను వ్యభిచరించట్లేదు, దొంగలించట్లేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పట్లేదు, ఎక్కడ కూడా నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేను, మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను చక్కగా పాటిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అతడు కొదువై ఉన్నది అతనికి తెలియట్లేదు. మనం కూడా అంతే, పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాం, కానీ పరిశుద్ధమైన భక్తితో జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ మనకు కొదువై ఉన్నది మనకు తెలియదు. మనకు ఏది అనవసరమైందో మనకు తెలియదు. దేవుడికి మన జీవితంలో ఏది ఇష్టం లేని ఉన్నవే మనకు తెలియదు. దేవుడికి అసహించుకునే ఎన్నున్నాయో మన జీవితంలో మనకు తెలియదు. పైకి మాత్రమే భక్తి, పైకి మాత్రమే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేవారుగా ఉంటాం. లోనంతా డోలిస్తూ నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి
ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు వీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని
ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్థీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకులకు వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. Don't miss it.